అందరికీ నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా ధాటిగా ఉంటాయి. యాక్చువల్ ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న క్రమంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేవాడు. ఆయన స్పీచ్తోనే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి వచ్చింది, ఒక మాస్ ఇమేజ్ వచ్చింది. క్యాడర్కి చాలా తక్కువ కాలంలో క్యాడర్ అందరికీ కనెక్ట్ అయ్యారు, సీఎం స్థాయికి ఎదిగారు. సో ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఇప్పుడు వరకు ఎప్పుడు కాంట్రవర్సీస్ మాట్లాడాల. కేసీఆర్ గారిని చురకలు అంటించడమో విమర్శించడమో లేదా బీఆర్ఎస్ పార్టీలో నాయకులను విమర్శించడమో తప్పితే ఇతర రాష్ట్రాల రాజకీయాల జోలికి వెళ్ళాల. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రాజకీయ విభేదాలు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన కొత్తలో ఢిల్లీలో ఎంపీలందరికీ విందిస్తే ఆ విందుకు వైసీపీ ఎంపీలు వెళ్ళారు కాబట్టి వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తున్న పరిస్థితి వైసీపీలో ఉంది. అంటే ఒక రకంగా వైసీపీలో అంతర్గత సంక్షోభానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందు కారణం. రేవంత్ రెడ్డి గారు అంత ఊహించి ఉండరు. నేను విందిస్తే నా దగ్గర వీళ్ళు అన్నం తింటే వీళ్ళని నా దగ్గర వీళ్ళు విందుకి వస్తే నేను ఇచ్చిన పార్టీకి వీళ్ళు హాజరైతే వీళ్ళని పార్టీ టికెట్ ఇవ్వదని రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు ఊహించలేదేమో. సరే అదేమన్నా కావచ్చు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని చురకలు అంటించారు. ఇప్పుడు వరకు సీఎం హోదాలో ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయరా. కానీ కేసీఆర్ ప్లస్ జగన్ ఇద్దరూ కలిపి డ్రామాలు ఆడారు. పోలింగ్ రోజు నాటకాలు ఆడారు. నాగార్జున సాగర్ దగ్గర పోలీసులను పెట్టేసి ఏదో పెద్ద అక్కడ జరిగిపోయినట్టు సినిమా చూపించారు. ఇద్దరు కలిపి చేశారు. ఇప్పుడు చేయమనుండు. అప్పుడు కేసీఆర్ సహకరించారు కాబట్టి అది పోలీసులు ఏపీ అధీనంలోకి వెళ్ళింది. ఇప్పుడు రమ్మనండి చూద్దాం జగన్ని అని అన్నారనమాట. సో అది చూసుకుంటే మనం కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారు. భారత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్పై వేయాలని చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న నీటి ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం జరిగింది. కృష్ణానదిలో 811 టీఎంసీలు నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసింది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. దానికి అప్పటి సీఎం కేసీఆర్ అధికారులు అంగీకరించి సంతకాలు చేశారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి ఇస్తున్నట్టు 2022లో సంతకాలు చేశారు. సో కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులన్నీ అప్పగించారు. రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించడానికి ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారు. అందుకు కేసీఆర్ అనుమతి ఇచ్చారు. 5 మే 2022న ఈ మేరకు జీవో కూడా ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో మచ్చుమర్రి కట్టారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారు. దానికి కేసీఆర్ సహకరించారు. గతంలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది. కానీ కేసీఆర్ జగన్ ఒత్తిళ్లకు లొంగిపోయారు. పదవులు కమిషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారు. ఎస్ఎల్బీసీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. అలా చెప్తూ నాగార్జున సాగర్ డ్యాంను జగన్ ఆక్రమిస్తే కేసీఆర్ స్పందించలేదు. ఎన్నికలు జరుగుతున్న రోజు నాగార్జున సాగర్ డ్యామ్ మీద నాటకాలు నడిపించారు. సాగునీటి ప్రాజెక్టులపై 2 రోజుల పాటు మనం ప్రత్యేకంగా చర్చిద్దాం. ప్రాజెక్టులపై కేసీఆర్ ఎంతసేపైనా మాట్లాడొచ్చు, మేము అడ్డురాం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. ఇలా చెప్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే మాత్రం మనం ఒకసారి పరిశీలిస్తే, ఎలక్షన్స్ రోజు ఏపీ సీఎం జగన్ పోలీసులు తుపాకులు పట్టుకొని వచ్చి నాగార్జున సాగర్ను ఆక్రమించుకుంటూ ఎందుకు మాట్లాడలేదు అని ఒక చిన్న బూతు మాట. పనులు చేసింది లొంగిపోయింది నువ్వు కేసీఆర్, నువ్వు అట్లాంటి గాడివి కాబట్టే జగన్ వచ్చి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రమ్మను జగన్మోహన్ రెడ్డిని అని రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు. అంటే ఒక రకంగా సీఎం స్థాయిలో ఆయన కేసీఆర్ని విమర్శించే ధాటిలోనే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పుడు రమ్మను జగన్ పోలీసులు ఆ రోజు తుపాకులు పెట్టి అక్కడికి వచ్చారు, డ్రామాలు ఆడారు. పోలింగ్ జరుగుతున్న రోజు మీరు కావాలని డ్రామాలు చేశారు. సో ఇప్పుడు రమ్మను, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని చెప్పారనమాట. సో మొత్తానికి ఎన్నికల రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిపి డ్రామాలు ఆడారో లేదా యాదృచ్ఛికంగానే జరిగిందో, యాదృచ్ఛికంగా జరిగింది అనలేం, మన కళ్ళారా చూసాం. అంతకు ముందు రోజు ఆ తర్వాత రోజు జరగంది, ఆ రోజే ఎందుకు జరుగుద్ది, ఏదో ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూశారు. కాకపోతే అది రివర్స్ అయింది, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. సో అది దాని మీద ఇన్నాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా డైరెక్ట్గా వేలు పెట్టాల, డైరెక్ట్గా కలుగు చేసుకోవాలి.
కానీ షర్మిల గారికి పీసీసీ పగ్గాలు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాస్త సీట్లు ఓట్లు పెంచుకునే క్రమంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయన ఎంటర్ అయిన తర్వాత మాత్రం కొంచెం లెక్కలు మారతాయి. థ్యాంక్ యూ.